హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఇది రావడానికి మెయిన్లీ రీజన్ మీ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. టుడే ఈజ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ ఇయర్. ఈ గూగుల్ యాడ్సెన్స్లో 6 డిజిట్స్ పిన్ అయితే ఉంటుంది. ఈ పిన్ యూజ్ చేసుకొని మన యూట్యూబ్ అకౌంట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్నాక గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, వచ్చాక ఈ పిన్ యూజ్ చేసుకొని మన యూట్యూబ్ అకౌంట్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ అకౌంట్ మానిటైజేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ గూగుల్ యాడ్సెన్స్లో $10 కంప్లీట్ అయ్యాక గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసుకోగలం. అప్లై చేసుకున్నాక గూగుల్ యాడ్సెన్స్ పిన్ పోస్ట్లో రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుందంటే నాకైతే 12 డేస్ పడింది గూగుల్ యాడ్సెన్స్ పిన్ పోస్ట్లో రావడానికి. ఇప్పుడైతే ఈ గూగుల్ యాడ్సెన్స్లో 6 డిజిట్స్ పిన్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ 6 డిజిట్స్ పిన్ యూజ్ చేసుకొని మన యూట్యూబ్ అకౌంట్ ఎలా వెరిఫై చేసుకోవాలి లైవ్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. చేశాక గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. చేశాక ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 6 డిజిట్స్ పిన్ అని ఉంది కదా, ఈ పిన్ ఎక్కడ ఎంటర్ చేయాలంటే దానికి ముందు వెరిఫికేషన్ చెక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నాది ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే మీ అడ్రస్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పటికీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే వెరిఫై చేద్దాం. 2 టైప్స్ వెరిఫై చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, యువర్ పేమెంట్స్ ఆర్ హోల్డ్ ఆన్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అంటే అడ్రస్ వెరిఫై చేయమని చెప్తుంది. ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు 6 డిజిట్స్ పిన్ అని ఉంది కదా, లేదంటే వెరిఫికేషన్ చెక్ పైన క్లిక్ చేసినా సరే ఈ పేజే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పోస్ట్లో వచ్చిన గూగుల్ యాడ్సెన్స్ పిన్ టైప్ చేయండి. చేశాక సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు 2 కంప్లీట్ అయిపోయాయి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అలాగే అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రీసెంట్ పిన్ అని ఉంది కదా, అంటే మీరు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్లై చేస్తున్నప్పుడు బై మిస్టేక్లో రాంగ్ అడ్రస్ ఫిల్ చేస్తే, లేదంటే పిన్ అప్లై చేశాక 45 డేస్లో గూగుల్ యాడ్సెన్స్ పిన్ మీకు పోస్ట్లో రాకపోతే రీసెంట్ పిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా వస్తుంది. మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ పోస్ట్లో రాకపోయినంత వరకు మీరు యూట్యూబ్లో ఎంత మనీ ఎర్న్ చేసినా సరే, ఎంత మనీ సంపాదించినా సరే మీ బ్యాంక్ అకౌంట్లోకి 1 రూపీ కూడా డిపాజిట్ అవ్వవు. ఎప్పుడైతే మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తుందో అప్పుడు ఆ పిన్ యూజ్ చేసుకొని మీ యూట్యూబ్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాక బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక నెక్స్ట్ టైం యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియోకి ఎంత మనీ అయితే జనరేట్ అవుతుందో ఆ మనీ ఫస్ట్ మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి మనీ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మన బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. చేశాక పేమెంట్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు హౌ యూ గెట్ పెయిడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. చేశాక అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో నెక్స్ట్ ఫుల్ వీడియోలో చెప్తాను, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే మన అకౌంట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.